రథయాత్ర మొదలవడమే తరువాయ. జగన్నాథుని రథం మీదుండే ప్రధాన పాండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాబి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథయాత్ర లాగడం మొదలు పెడతారు. విశాలమైన ప్రధాన మార్గం గుండా రథయాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అని అంటారు. భక్తుల తొక్కిసలాటల చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డు వచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడుపుతారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుని గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథంలోనే మూల విరాట్కు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు.